ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 8వ అధ్యాయము 16 మరియు 17 శ్లోకాల నుంచి చర్చిస్తాను. ఈ అధ్యాయం యొక్క శీర్షిక మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. గర్భోదక సాయ విష్ణు నుండి బ్రహ్మోద్భవము. నిన్నటి రోజు మనం చర్చించుకున్నప్పుడు బ్రహ్మ నిజానికి ప్రకటితమైన విషయాన్ని గురించి చర్చించుకున్నాం. శ్రీ మహావిష్ణువు కమల నుంచి ఉద్భవించినటువంటి శ్రీ మహావిష్ణు యొక్క నాభి, గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి ఉద్భవించిన కమలంలో ఆ కమలము నిజానికి ఏమైందని చెప్పుకున్నాము? విరాట్ రూపమైంది. ఆ కమలము విరాట్ రూపమైంది అంటే భౌతిక జగత్తులో భగవంతుని యొక్క స్థితి, విశ్వరూపం. ఎప్పుడైతే ప్రళయము సంభవిస్తుందో ఆ సమయంలో అదంతా కూడాను ఎక్కడ విలీనమవుతుందని చెప్పబడింది? విష్ణు భగవానుని యందు విలీనమవుతుంది. మళ్ళీ సృష్టి ఆరంభంలో తిరిగి ప్రకటి. ఇది ప్రతి విశ్వమందు ప్రవేశించే గర్భోదక సాయి విష్ణు వల్ల ఏర్పరచబడుతుంది అని చెప్పు. బద్ధ జీవులు ఎవరైతే భౌతిక జగత్తులో ప్రకటితమవుతారో వారి కామ్యక్రమల యొక్క స్థితిగతులన్నీ ఆ రూపంలోనే నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అందుకని మనం చెప్పుకుంటాం కదా, విశ్వరూప సందర్శన యుగంలో కూడాను అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శన చేసినప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపం యొక్క స్థితిగతుల్ని అభివర్ణిస్తూ ఉంటాడు. నా అంతం, నా ఆదిం, నా పునస్తవాయు. ఆది అంతం కూడా కనబడిన స్థితిలో ఉన్నటువంటి విశ్వరూపాన్ని చూస్తారు అర్జునుడు. దాంట్లో అన్ని ప్రకటితమవుతాయి. స్వయంగా తాను శ్రీకృష్ణుడితో సహా కురుక్షేత్ర రంగంలో ఉన్న విషయం కూడా ప్రకటితం. ఇది విశ్వరూపం యొక్క స్థితి. సూత్రేణ మణి గణాధిప, కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. భౌతిక జగత్తంతా కూడాను శ్రీకృష్ణుడిలోనే స్థిరమైంది. భౌతిక జగత్తులో ఉన్న అన్నింటిలో కూడా శ్రీకృష్ణుడు ప్రకటితమై. ఇది భౌతికమైనటువంటి కల్పనలచే అవగతం చేసుకోలేనటువంటి విషయం. అలాంటి విశ్వరూపానికి నిదర్శనమైనటువంటి కమలం నుంచి ఉద్భవించాడు బ్రహ్మదేవుడు. మొట్టమొదటి జీవి, ఆ బ్రహ్మాండంలో మొట్టమొదటి జీవి బ్రహ్మదేవుడు. మొట్టమొదటి జీవి అతనే కాబట్టి అతనికి భౌతికంగా తండ్రి అంటూ తల్లి అంటూ ఎవరు లేరు. అందుకని ఆయన ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం? స్వయంభూ. ఇలాగా ఎప్పుడైతే బ్రహ్మదేవుని యొక్క ఒక రోజు గడిచిపోతుందో, నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు నారాయణుడు కూడాను విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తాడు. అతనితో పాటు బ్రహ్మ కూడా నిద్ర. ఇక్కడ 3 విభాగాల గురించి మనము చర్చించుకోవచ్చును అని చెప్పాను. ఇంకా ముందు ముందు దాని గురించి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తాం. అనేది ఒకటి విరాట్ రూపము, ఒకటి సూక్ష్మమగు హిరణ్య గర్భుడు,
భౌతిక సృజన శక్తికి కారణభూతమైన బ్రహ్మది. ఈ మూడు భావాలకి కారణభూతుడు గర్భోదక సాయి విష్ణువు. అలా కమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు పుష్పము యొక్క చివరి భాగం పుష్పకర్ణిక అంటారు, దానిలోనే స్థితుడై ఉన్నాడు. కానీ ఆ బ్రహ్మాండంలోనే, ఆ కమలంలోనే స్థిరపడి ఉన్న ఎన్నో లోకాలు ఉన్నాయి. దాంట్లో 14 గుణవాండాలు, వాటిని వేటిని కూడా చూడలేకపోయాడు. అందుకని ఆయన అంతరిక్షం అంతా తిరిగి చూసేట. చుట్టూ చూస్తున్నప్పుడు ఎటు పక్కకి దృష్టిని సారించాడు, అటు పక్కకు ఒక ముఖము వెలసింది. ఆ విధంగా 4 దిక్కులను చూడడంతో చతుర్ముఖ బ్రహ్మ ప్రకటితమే. అతనికి 4 ముఖాలు ప్రకటితమే. ఆ కమలమునందే ఆసీనుడైనప్పటికీ బ్రహ్మదేవునికి కూడాను ఈ సృష్టిని కానీ, కమలం ఏమిటి ఇది అది కానీ, తానెవరు అనేదానికి కానీ ఎలాంటి సమాధానం లభించలేదు. అవగతం చేసుకోలేకపోతే ఏం జరుగుతుంది ఏమిటి. చూడండి, ఆ తర్వాత ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు, మామూలుగా అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి పిల్లలు ఏం చేస్తారు, ఒక కొలను కనబడింది అనుకోండి, దాంట్లో పుష్పం కనబడింది, అవేంటో తెలియదు, దాంతో ఏం చేస్తారు, వెంటనే దానికి తిప్పడము ఆడటము చేస్తారు. ఆ పనిని బ్రహ్మదేవుడు కూడా ఆరంభించాడు. జన్మనే జాయతే శూద్ర, జన్మించగానే జీవులందరూ కూడా అజ్ఞానంతో ఉంటారు. ఇది బ్రహ్మదేవుడు కూడా వర్తిస్తుంది. బ్రహ్మదేవుడిగా ప్రకటితమైన జీవి, మొట్టమొదటి జీవి బ్రహ్మాండంలో, చూడండి, ఎలాంటి పరిజ్ఞానం లేకుండా, తానెవరో తెలీదు, ఎక్కడి నుంచి ప్రకటితమయ్యాడో తెలీదు, తాను ఏం చేయాలో తెలీదు, ఈ జగత్తంతా ఏంటో తెలియదు, అసలేంటి అజ్ఞానము. ఎంత ప్రయత్నించాలనికి దాన్ని అర్థం చేసుకోవడానికి బ్రహ్మదేవుడు ఎంతకాలం ప్రయత్నించాలని చెప్పడింది. ఒక యుగము. ఒక యుగము అంటే ఇక్కడ ఒక యుగము అంటే చతుర్యుగం. ఒక చతుర్యుగం యొక్క కాల పరిమితి మనం చెప్పుకున్నాం కదా. ఎంత ఎవరికైనా గుర్తుందా? ఒక చతుర్యుగ కాలం 43,20,000 సంవత్సరాలు కదా. అంత సుదీర్ఘ కాలం 43,20,000 సంవత్సరాల సూర్య సంవత్సరాన్ని ఆయన తానెవరో తెలుసుకోవడానికి ఈ కమలం ఏమిటి, ఈ జలం ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నించేశాడు. కానీ ఏమీ అవగతం కాలేదు అని చెప్పబడింది. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకనంటే మానసిక కల్పనలతో ఎవరు కూడా సత్యాన్ని అవగతం చేసుకోలేరు అనడానికి ఆరంభం నుంచే అది మనకి బోధించబడుతుంది. చూడండి, బ్రహ్మదేవుడు కూడాను ముందుగా భ్రాంతికి లోనే ఊహాజనితంగా సత్యాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేశాడు. మానసిక కల్పనతో అంతకాలం ప్రయత్నించినా కూడా ఆయనకి ఏమీ అర్థం కాలేదు. ఒక రోజు 2 రోజులు కాదు. భౌతిక జీవనంలో ఉన్నటువంటి మానసిక కల్పనల ద్వారా వ్యక్తులు మానసిక కల్పనల ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇంకా ఆలోచించండి, బ్రహ్మదేవుడు స్వయంగా సత్యాన్ని అవగతం చేసుకోవడానికి చేసిన ప్రయత్నము సుదీర్ఘకాలం. దాంట్లో ఆవగించేంతైన కాలం కూడా మనము ప్రయత్నించలేము. ఎందుకని? మన జీవన కాలమే చాలా అల్పమైనది. ఎవరైనా నిజంగానే మళ్ళీ మళ్ళీ జనించి మళ్ళీ మళ్ళీ జనించి మళ్ళీ మళ్ళీ జనించి ప్రయత్నించినా కూడాను ఎవరైనా అనొచ్చు, ఓకే, ఈ శరీరంలో నా జీవనకాలం అల్పమైంది, కానీ ఆ భావనతో నేను ఉన్నట్టయితే మళ్ళీ నాకు మరో శరీరం పడుతుంది, మళ్ళీ ప్రయత్నిస్తాను.
కానీ బ్రహ్మదేవుడు 43,20,000 సంవత్సరాలు ఏదైతే ప్రయత్నించారో అది మనకు వచ్చేసరికి ఎంత అవ్వచ్చు? సుదీర్ఘ కాలం అవ్వచ్చు. ఎందుకని? అంతకన్నా ఎక్కువ కాలం అవుతుంది. ఎందుకనంటే మనకి ఈ సత్యాన్వేషణ అనేది మనుషులుగా ఉన్నప్పుడు మాత్రమే చేయలేం. మనుష్య శరీరం సత్యాన్వేషణలో పరిపక్వతని చెందించుకొని భక్తియుక్త సేవలు నిత్యం కాలేదనుకోండి, మానసిక కల్పనలతో జీవనాన్ని కొనసాగించేటువంటి వ్యక్తి భౌతిక జీవనాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి మళ్ళీ తప్పకుండా మానవ శరీరమే లభిస్తుందన్న గ్యారంటీ లేదు కదా. మానసిక కల్పనలతో ఏ రకమైన కల్పనలతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడో, శరీరాన్ని త్యాగం చేస్తున్నప్పుడు ఏ రకమైన భావనతో ఆ శరీరాన్ని త్యాగం చేస్తాడో ఆ భావనకి సరిపోయేటువంటి భౌతిక శరీరం అందజేయబడుతుంది. యంత్ర రూఢాని మాయయ. ఈ శరీరం ఏమిటి? నిజానికి యంత్రం. అలాగా రకరకాల యంత్రాలు రకరకాల విభిన్నమైనటువంటి యోనుల్లో ప్రవేశించి విభిన్న శరీరాన్ని పొంది మళ్ళీ మనం మానవ శరీరాన్ని పొంది మళ్ళీ ప్రయత్నించి ఎంత కాలానికి అది అవుతుంది. ఎంతకాలం ప్రయత్నించినా కూడాను సత్యాన్ని అవగతం చేసుకోలేదు. స్వయంగా బ్రహ్మదేవుడి ద్వారా విషయం జన్మనే జాయతే శూద్ర. సృష్టి స్థితి లయలు జగద్వ్యక్తీకరణకి సంబంధించిన పరిజ్ఞానం ఎవ్వరూ కూడా మానసిక కల్పనతో ఊహాగానంతో తెలుసుకోలేరు. ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఈ మానసిక కల్పనల ద్వారా సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తుంది. కావున అర్థం చేసుకోవచ్చును ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క పరిమితి ఎంత అనేటువంటి. బ్రహ్మదేవుడు తన యుగం అంతా కూడా, ఒక యుగం అంటే చెప్పున 43,20,000 సంవత్సరాలు నిరంతరంగా ప్రయత్నం చేస్తే కూడా సత్యం బోధపడలేదు. అల్పమైన పరిమితమైన పరిజ్ఞానంతో ఉన్నటువంటి మనము అంటే ఇక్కడ మనుషులంతా కూడా శాస్త్రవేత్తలు మానసిక కల్పనతోని సత్యాన్ని ఎప్పటికైనా అవగతం చేసుకోగలరా? ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు. ప్రామాణికత ఏమిటి? స్వయంగా బ్రహ్మదేవుడే మన అందరికీ కూడా కారణభూతమైనటువంటి సృష్టికి కారణభూతమైనటువంటి బ్రహ్మదేవుడు స్వయంగా దాన్ని అవగతం చేసుకున్నాడు. పరిమిత పరిజ్ఞానంతో ఎన్నెన్నో దోషాలు కలిగి ఉన్న మనం సత్యాన్ని మానసిక కల్పనతో ఎలా అవగతం చేసుకుంటాం? అందుకనే కృష్ణుడు అనేక పర్యాలు మనం ఈ శ్లోకం చెప్తున్నాము. వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. మానసిక కల్పనను వదిలేయండి, వేదశాస్త్రాల్ని కూడాను అధ్యయనం చేస్తే ప్రామాణికమైన ఆచార్యుని ద్వారా కాకుండా వేదశాస్త్రాన్ని మనగా అధ్యయనం చేస్తే కూడా సత్యం మనకి బోధపడుతుంది. నిజానికి పరిజ్ఞానం ఏమన్నది? వేదశాస్త్రాలు స్వయంగా వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంతకృత్ వేద విదేవచాహం. వేదాలు స్వయంగా భగవంతునిచే ప్రవచించబడ్డాయి. ఆ వేదాలని అధ్యయనం చేస్తే కూడా మనకి సత్యం ప్రభు. ఇంకా మానసిక కల్పన అంటే ఏమీ లేదు, బేస్ ఏం లేదు, ఎక్కడి నుంచి ఆరంభించాలో తెలీదు, ఊహిస్తూ సత్యాన్ని అన్వేషించండి. ఎంతవరకు అది సాధ్యమే ఈ విషయం? అందుకని చాలా విస్పష్టంగా గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ప్రత్యేకంగా ప్రతిపాదించేది ఏమిటి? ప్రామాణికమైన ఆచార్యుల నుంచి పరిజ్ఞానాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే మనం సత్యాన్ని అవగతం చేసుకోగలుగుతాం. ఇతర విధానాలు ఏవి కూడాను మనం సత్యాన్ని అవగతం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉన్న సత్యాన్ని అవగతం చేసుకోలేము. ఆలోచించండి, బ్రహ్మదేవుడి లాంటి జీవి మన అందరి సృష్టికి కారణభూతమైన వాడు, భౌతిక సృష్టి మొత్తాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు. శిల ప్రభుపాదుల వారు ద ఫస్ట్ ఇంజనీర్ ఆఫ్ ద యూనివర్స్ కదా, సృష్టికర్త. మొత్తం అంతా సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడే మానసిక కల్పనల ద్వారా భగవంతుని అవగతం చేసుకో, సత్యాన్ని అవగతం చేసుకో. తానెవరు ప్రాథమికమైనటువంటి విషయం అని. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ స్థితికి వచ్చాడు బ్రహ్మదేవుడు ఖచ్చితంగా. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. కానీ
సత్యాన్ని అవగతం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎందుకు మనం దీన్ని వివరణాత్మకంగా అధ్యయనం చేస్తున్నాము అంటే, భౌతిక జీవనంలో మనము ఆధ్యాత్మిక స్థితిని పొందాలి అనుకున్నప్పుడు మనకి గోచరితమయ్యే మొట్టమొదటి విషయం ఏమిటి? నిరాకార బ్రహ్మానికి సంబంధించిన అవగాహన. అది ఎక్కడి నుంచి వస్తుంది? స్వయంగా మనలోంచే వస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే దానికి నిర్వచనాన్ని ఏం చెప్పుకుంటారు? నిరాకార బ్రహ్మము, లేకపోతే మానసిక కల్పనతో జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు అహం బ్రహ్మాస్మి అనే దానికి అర్థాన్ని నేనే భగవంతుడును అని భావన చెప్పుకుంటారు. పరబ్రహ్మాస్మి కాదు నిజానికి. ఆ వేదోక్తిలోని వేదాంత సూత్రంలోని సత్యం చెప్పబడింది. బ్రహ్మాస్మి అని చెప్పండి, పరబ్రహ్మాస్మి అని చెప్పండి. కానీ నిరాకారవాదులు దాన్ని స్వీకరించి దాని ద్వారా సత్యాన్ని అవగతం చేసుకోవాలంటారు. ఎంత క్లిష్టతరమైన విషయం చూడండి. అందుకని పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏమిటి? ప్రామాణికమైన ఆచారాన్ని ఆశ్రయించాలి. శృతగతి ప్రామాణికమైన ఆచారం నుంచి వేద జ్ఞానాన్ని సంగ్రహించినప్పుడు, పరిజ్ఞానాన్ని సంగ్రహించినప్పుడు అది యథాతథంగా మనకి బోధపడుతుంది. ప్రామాణికమైన ఆచార్యుడు ఎందుకని ప్రామాణికమైన ఆచార్యుడు? ఎవరో చదివిన వాళ్ళు చెప్తే ఎందుకు బాధపడుతుంది? మనమే చదివితే ఎందుకు బాధపడుతుంది? ఎందుకంటే ఈ పరిజ్ఞానం వల్ల గుహ్యమైనటువంటిది, చాలా గుహ్యమైనది. బాహ్య రూపంలో చూస్తే ఆహా, దాంట్లో ఏముంది, సంస్కృత వాక్యం అర్థమైపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది మనకి అవగతం కాదు. ఎందుకు? అది మనం చూస్తున్నాం. ప్రామాణికమైన ఆచరణని స్వీకరించకుండా వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు తక్షణం ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సమకాలీకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, మనతో పాటు జీవిస్తున్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. చాలా చక్కగా వేద శాస్త్రాలను గురించి ప్రవచించగలుగుతారు, కానీ నిగూఢ సత్యాన్ని చెప్పలేరు. నిన్న సాయంత్రమే ఎప్పుడో నరేంద్ర ప్రభు ఎవరినో తీసుకొచ్చారు కదా ఒక వ్యక్తి. నిన్న నరేంద్ర ప్రభు దాని గురించి వివరిస్తూ, నేను సాయంత్రం చర్చా కార్యక్రమంలో వివరిస్తూ ఉన్నాను. వారు సత్యాన్ని ఎలా అన్వేషించే ప్రయత్నం చేస్తారని చెప్పారు? ఇలాగే మానసిక కల్పన ద్వారా సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తారు. మనం చూస్తూ ఉంటాం కదా, చాలా చాలా మంది వ్యక్తులు చక్కగా వేదాన్ని ప్రవచిస్తారు, కానీ చివరికి ఏమని చెప్తారు? నిన్న అదే చెప్పారు ఆయన. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పారు, కానీ మాం అంటే అందరూ. అది ఎలా అవుతుందండి? కృష్ణుడు దేవి మాత నుంచి ఉద్భవించాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి? చూసారా? మరి ఇలా చెప్పిన వాళ్ళు ఎవరో ఏదో తెలియని వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు, లేకపోతే భౌతిక లెక్కల ప్రకారంగా అజ్ఞానులుగా పరిగణించే వాళ్ళు కాదు. వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, అత్యంత పరిజ్ఞానవంతులుగా భౌతిక జగత్తులో పరిగణించబడుతున్నటువంటి అప్రమాణికమైనటువంటి పరిజ్ఞానము ఎలాంటి సారాంశానికి దారి తీస్తుందో ఇది నిదర్శనం. ఎక్కడో మనం అన్ని కూడాను వేదశాస్త్రాలు చెప్పారు కదా, మనకి ప్రామాణికత ఏమిటి, ఏమైనా వ్యక్తిగతంగా అనుభూతి చెందడానికి అవకాశం ఉందా అనడానికి ఇది ఒక చక్కని అవకాశం. చాలా మంది ఏమని చెప్తుంటారు, మీరు హరే రామాని కృష్ణకి సంబంధించిన వాళ్ళు, అందుకని మీరు ఇలా మాట్లాడారు. భగవద్గీత ఏ సంస్థకో వ్యక్తికో సంబంధించింది కాదు. అది కృష్ణుడు స్వయంగా ప్రకటితం చేసినటువంటిది, అందరి జీవులకి సంబంధించినటువంటిది. మమైవాంశే జీవులకే జీవభూత సనాతన, జీవులందరి గురించి కూడా కృష్ణుడు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. మనుషులు ఒక్కరి కోసమే కాదు, జీవులందరి కోసము. ఇంకా మనుషుల విభాగాల గురించి ప్రత్యేకంగా చెప్పాను. భౌతికంగా మనం ఏర్పరచుకున్నటువంటి మత వర్గీకరణ, కుల వర్గీకరణ అలా కాదు. వీళ్ళందరినీ ఏకకాలంలో కలిపేసి వీళ్ళతో పాటు వృక్షాలు, కీటకాలు, పశువులు, పక్షులు, అన్ని రకాల జీవులకి సంబంధించిన పరిజ్ఞానాన్ని
కృష్ణుడు భగవద్గీతలో మనకి ప్రాక్టికల్ చేశారు. ఆ ప్రామాణికమైన సమాచారాన్ని, ఆ సమాచారాన్ని ప్రామాణికమైన ఆచార్యుడి నుంచి, ప్రామాణికమైన ఆచార్యుడు అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి విశుద్ధమైన భక్తుడు. అలాంటి భక్తుడి ద్వారా స్వీకరించినప్పుడు మాత్రమే మనకి వేదశాస్త్రాల యొక్క పరిజ్ఞానం యథాతథంగా బోధపడుతుంది. కానీ మానసిక కల్పనల చేత చూడండి, మనకి బ్రహ్మదేవుడి కన్నా ఎక్కువ సమయం లేదు కదా. మరి ఇలాంటి మానసిక కల్పనలతోని సత్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? ఇది బుద్ధి కుశలత కలిగిన వ్యక్తి విశ్లేషణాత్మకంగా అవగతం చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనకి అవగతం అవుతుందో అది వెంటనే మనం ఏం చేస్తాం? బుద్ధి కుశలతను వినియోగిస్తే ప్రామాణికమైన ఆచార్యుని స్వీకరిస్తాం. ప్రామాణికమైన ఆచార్యుని స్వీకరించినప్పుడు ఎలా మనకి బోధపడుతుంది? ప్రామాణికమైన ఆచార్యుడు చెప్పగానే మనకి బోధపడిపోతుందా? ఇది ప్రామాణికమైన ఆచార్యుడు మనకు సరైన అభ్యాసంలో నియుక్తిని చేస్తాయి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఎవరైనా సరే కృష్ణ చైతన్యానికి రాగానే మనం ఏం చేస్తాం? పుస్తకాలన్నీ చదవండి, ఇవన్నీ చేయండి అని చెప్పాం. ఏం చెప్తాము? ముందుగా కనబడిన వాళ్ళకి మనం ఏం చెప్తాము? హరే కృష్ణ అలా సంబోధనతో ఆరంభమైంది. కృష్ణనామాన్ని జపించమని చెప్తాము. ఆ నామం ఏమిటి అని చెప్తాము? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వెంటనే ఆ వ్యక్తిని తక్షణం ఏం చేస్తాము? కృష్ణ భక్తుల్లో నియుక్తం చేస్తాము. ఆ వ్యక్తి విన్నాడు కదా నామాన్ని. నేను అసలు ఇది చేయను అని చెప్పే వ్యక్తి కూడాను, అస్సలు నాకు దీని మీద ఇష్టం లేదు అన్న వ్యక్తిని కూడాను తక్షణం ఆ క్షణానికి ఆ వ్యక్తిని మనము భక్తియుక్త సేవలో నియుక్తం చేస్తాం. ఏం చేస్తాము? హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చెప్పడం ద్వారా ఆ వ్యక్తి విన్నాడు. దాన్ని స్వీకరించాలా లేదా నిర్ణయం తీసుకోవడానికైనా విన్నాడు. ఆ క్షణంలో ఖచ్చితంగా ఆయన భక్తియుక్త సేవలో నియుక్తం. ఆయన లేక ఆమె ఎవరైనా ఆ వ్యక్తి. చూడండి, కృష్ణ చైతన్య మాధుర్యత అది తక్షణం ఏం చేస్తోంది? అది వ్యక్తిని భక్తియుక్త సేవలో నియుక్తం చేస్తుంది. వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో కృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు. చూడండి, అందుకనే ఇది వైజ్ఞానికంగా సాంకేతిక పరంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. చాలా మంది వ్యక్తులు ఏమంటారంటే, నువ్వు కూడా ఎవరినో విశ్వసిస్తున్నావు, అది మూఢ విశ్వాసం అని ఎందుకు అనుకోకూడదు, ఆ వ్యక్తి పరిపూర్ణంగా చెప్పాడని ఎలా చెప్పగలుగుతారు? ఇలాంటి వాటన్నిటికీ ఇక్కడ సమాధానం లభిస్తుంది. చూడండి, సాంకేతికంగా వైజ్ఞానికంగా సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పవచ్చు. ఎందుకని కృష్ణుడు ఏమని చెప్పాడు? వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. నా భక్తిలో నియుక్తమైనప్పుడు మాత్రమే నాకు సంబంధించిన పరిజ్ఞానము ఎలా తెలుస్తుంది? స్వయంగా భగవంతుని చే స్ఫురింపజేయబడుతుంది. స్ఫూర్దయదే స్వయం ఏవా స్ఫూర్దయదే. మరి కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది? అధ్యయనం చేసి విశ్లేషించుకోమని చెప్పదు. తక్షణం వ్యక్తిని భగవద్భక్తిలో స్థిరపరుస్తుంది, కృష్ణ భక్తిలో స్థిరపరుస్తుంది. అంటే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాన్ని సుగమం చేస్తోంది. అందుకని మీరు 6 మాసాలు నిర్దిష్టంగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతటి పరిజ్ఞానాన్ని సంతరించుకుంటాడో అంతటి పరిజ్ఞానాన్ని వేదశాస్త్రాన్ని జీవితమంతా అధ్యయనం చేసిన వ్యక్తి కూడా అవగతం కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, ముంజేతి కంకణంలోకి అర్థమేలా అని. అంటే మన చేతికి కట్టుకున్న కంకణాన్ని మనం డైరెక్ట్ గా కళ్ళతో చూడొచ్చు, దానికి అద్దంలో పెట్టి చూడక్కర్లేదు కదా. అలాగే దీని యొక్క ప్రామాణికత విశిష్టత మనకి సమకాలీన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న జీవుల మధ్య, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య మనకి అవగతమవుతుంది. చాలా మంది, మీకు ఎవరైనా మీ మనసులోకి మీ ఆలోచనలోకి వచ్చే వ్యక్తులు కొందరు ఉంటుంటారు. తెలుగులో చాలా గొప్పగా ప్రవచనం ఇచ్చేటువంటి 2-3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ సారాంశాన్ని మనం గ్రహించినట్టయితే నిరాకారవాదాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంత గొప్పగా చెబుతారు అంటే, విషయ పరిజ్ఞానం ఉంది కానీ భగవత్ కృప లేదు, సారాంశం అర్థం కాలేదు. విషయ పరిజ్ఞానం ఎవరికైనా వస్తుంది, న్యూస్ పేపర్ చదివితే కూడా విషయ పరిజ్ఞానం వస్తుంది, కొంత ఒక సంఘటనకి సంబంధించిన విషయం. కానీ దానిలోని నిగూఢార్థం ఏమిటి, సారాంశం ఏమిటి, ఎవరు అర్థం చేసుకోగలరు?
విశ్లేషణాత్మక అధ్యయనం చేసినప్పుడు మామూలుగా కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఆ విశ్లేషణాత్మక అధ్యయనం వల్ల కూడాను, వేద శాస్త్రాన్ని విశ్లేషణాత్మక అధ్యయనం చేస్తే కూడాను భక్తులు కాకపోతే అది బోధపడదు. అందుకనే ఇది ప్రాక్టికల్ గా నేను చూసిన అంశం ఇది. 6 మాసాలు కృష్ణ, 6 మాసాలు కూడా అక్కర్లేదు నిజానికి. 1 మాసం పాటు నిష్ఠగా భాగవతాన్ని ప్రభుపాద చెప్పిన నియమాల్ని పాటిస్తే కృష్ణాన్ని స్వీకరించిన వ్యక్తి 1 మాసం ఆ వ్యక్తికి ఉండేటువంటి పరిజ్ఞానం నిత్యం భాగవతాన్ని అధ్యయనం చేస్తారు. రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. 4 రోజుల్లో వాళ్ళు సంగ్రహించినటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానము, ఆధ్యాత్మిక పురోగతి, జీవితకాలం అంతా కష్టపడి అవధానాలు చేసి, వేదశాస్త్రాల మీద అవధానాలు చేసి, పురాణాలు, ఉపనిషత్తులు అన్నింటినీ కూడా అధ్యయనం చేసిన వాళ్ళకు కూడా ఈ సారాంశం. ఎందుకు? భక్తియుక్త సేవలో నియుక్తం కాలేదు కాబట్టి. విషయ పరిజ్ఞానానికి సంబంధించినట్టు ఖచ్చితంగా ఆ వేదశాస్త్రంలో, ఏ వేదశాస్త్రంలో ఎక్కడ, ఏ పుటలో ఏముంది, ఏ శ్లోకంలో ఏముంది, దాన్ని అనర్గళంగా వ్యక్తీకృతం చేయగలుగుతారు. కానీ సారాంశాన్ని సంగ్రహించలేదు. మమ మాయా దురత్యయ, కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నా మాయని ఎవరు కూడా అతిక్రమించలేరు. స్పష్టంగా గోచరితమవుతుంది. కానీ భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తికి అతి సులభంగా దాన్ని, అప్రతిహతంగా దాన్ని దాటగలరు. ఇది చాలా చక్కని ఉదాహరణ మనం చూడొచ్చు మన కళ్ళ ఎదుట, ప్రాక్టికల్ గా దైనందిన జీవితంలో జరుగుతున్న సంఘటన. వ్యక్తి ఆధ్యాత్మిక ఆసక్తితో ఏదో కారణం చేత, వారికి ఆసక్తి ఉందా లేకపోతే మీరు కృపణిస్తే స్వీకరించారా, మొత్తం మీద స్వీకరించారు. ఒక 1 నెల రోజుల పాటు, కేవలం 1 నెల రోజుల పాటు నిష్ఠగా అన్ని చేయాలి. మళ్ళీ 1 నెల రోజుల నుంచి వింటున్నానండి, కానీ ఒక రోజు విన్నాను, సగం వింటూ సగం ఇంకేదో పని, అలా కాదు. నిష్ఠగా 1 నెల రోజుల పాటు పరిపూర్ణంగా అన్ని కార్యక్రమాలు, ఉదయం మంగళారతితో మొదలెడితే మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా పూర్తి చేసి, దాంట్లో భాగవత శ్రవణం కూడా ఉంటుంది కదా, హరే కృష్ణ మహామంత్రి 16 మాటలు చూపించి ఇవన్నీ చేసి కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ 1 నెల రోజులు పట్టినాడు. ఆ వ్యక్తికి లభించే పరిజ్ఞానము నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు మనకు కనబడుతుంది, చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. ప్రవచనకర్తలు చాలా మేధావంతులుగా, బ్రహ్మశ్రీలు, పూజ్యశ్రీలుగా పిలువబడుతున్నటువంటి అనేకులు దాన్ని అవగతం చేసుకున్నటువంటి విషయము కేవలం 1 మాసంలో వ్యక్తి అవగతం చేసు. ఎలా? దానికి ఆ వ్యక్తికి పెద్ద పాండిత్యం కూడా ఉండదు, సంస్కృతం కూడా వచ్చి ఉండదు, వేదశాస్త్రాలను ఎప్పుడు అధ్యయనం చేసి ఉండకపోవచ్చు కాక. అయినా సరే వ్యక్తిని భగవంతుడు ఎవరు అంటే చెప్పగలుగుతాడు. నువ్వెవరు, భగవంతుడు ఎవరు, నీకు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, మీరు ఇక్కడ ఎందుకున్నారు, భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలంటే ఏం చేయాలి, భౌతిక జగత్తులో ఎంతకాలం ఉంటుంది, మొత్తం అంతా చెప్పేస్తాం. కేవలం 1 మాసం శ్రద్ధగా భాగవతాన్ని అధ్యయనం చేస్తారు. శ్రవణం మీరు అధ్యయనం కూడా చేయాలి. ఇది కృష్ణ చైతన్య భక్తియుక్త సేవకు ఉన్నటువంటి ప్రాశస్త్యం. అలాంటి భక్తియుక్త సేవలో నియుక్తమయ్యే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనకి ఏది అందుబాటులో ఉంది? కేవలం కృష్ణ చైతన్యం మాత్రమే స్వీకరించదగిన, ఆచరించగలిగిన ప్రయోక్తమైనటువంటి యోగ విధానం. అందుకని నేను అక్కడ విన్నాను, వాళ్ళది చెప్పారు, ఇక్కడ విన్నాను, వీళ్ళు చెప్పారు, నిరుపేక్షమైన ప్రామాణికమైనటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు మనకు లభించినటువంటి గొప్ప వరం, మన అదృష్టం. నిజానికి శ్రీల ప్రభుపాదుల వారి కృప మనకి లభించింది. అందుకని రకరకాల సంశయాన్ని మనసులో ఉంచుకోకుండా అన్నింటినీ తొలగించి పూర్తి ఏకాగ్రతతో, ఏ కష్టాలు పడక్కర్లేదు. మిగిలిన వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి విపరీతమైన కష్టాలు పడుతూ ఉంటారు, కఠినమైన నియమాలు పాటిస్తున్నారు. మనకు చూడండి ఎంత సులభతరం చేసి మనకు అందించారు. మనొక్కరికే కాదు, ఈ దరిద్రంలో ఉన్న జీవులందరికీ కూడాను మనుష్య రూపంలో
నడయాడుతున్నటువంటి జీవులందరికీ కూడాను శీల ప్రభుపాదుల వారు కృపను ప్రసాదించారు. ఎందుకని పూర్తిగా దరిద్రులు అన్ని ఖండాల్లో అన్ని దేశాల్లో శీల ప్రభుపాదుల వారు పరిభ్రమించి కృష్ణ చైతన్యాన్ని ప్రకటితం చేశారు. ఈనాటికి కూడాను అన్ని దేశాల్లో వ్యక్తులు కూడా స్వీకరించడానికి అన్ని ప్రపంచంలోని అన్ని ప్రదేశాల వ్యక్తులు కృష్ణ చైతన్యానికి స్వీకరించడానికి అనువుగా కృష్ణ చైతన్య మందిరాల్ని స్థాపితం చేశారు. చేయవలసిందల్లా వ్యక్తులు దాన్ని స్వీకరించడమే. కృప అపారంగా లభిస్తోంది, కానీ దాన్ని స్వీకరించగలిగితే తక్షణం మన పరిపూర్ణం అవుతాం. చూడండి, కృష్ణ చైతన్యము తక్షణం వ్యక్తుల్ని పరిపూర్ణం చేస్తుంది దానికి నిదర్శనం. ఇక్కడ మీకు అవగతమైందని నేను అనుకుంటున్నాను. కృష్ణుడు ఏమని చెప్పాడు? వేద శాస్త్రాల పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? అదుర్లభం ఆత్మభక్తో, భక్తిత్వ సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తికి. కృష్ణ చైతన్య విధానము వ్యక్తిని తక్షణం భక్తిత్వ సేవలో నియుక్తం చేస్తుంది. ఏమీ తెలీదు, యాదృచ్ఛికంగా ఒక వైష్ణవుని భక్తుని మనం కలిసాము, ఆ వ్యక్తికి కలిసిన వ్యక్తికి ఏం తెలియదు, భక్తికి తెలియదు, దాని మీద ఆసక్తి లేదు, ఏం లేదు. తక్షణం ఆ వ్యక్తి భక్తిత్వ సేవలో నియుక్తం అవుతాడు. ఎందుకని? హరే కృష్ణ మొదటి పదం హరే కృష్ణ హరే కృష్ణ, ఈ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. వాళ్ళు అనొచ్చు, నాకు ఇది ఇష్టం లేదు, నాకు అప్పటికే ఆ వ్యక్తి భక్తికి ప్రకటితం చేయబడ్డాడు, కొంతైనా సుకృతి అన్వయించబడింది. అంతటి విశిష్టమైనది, పవిత్రమైనది కృష్ణ చైతన్య విధానం. ప్రభుపాదుల వారు ప్రకృతి చేసిన విధానం బద్ధస్థితిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా తక్షణం ఉద్ధరించబడడానికి అనువైనటువంటి, అలాంటిది మనకి ఇంతటి అవకాశం లభించింది కదా, మరి ఇంకా సంశయం ఎందుకు? పరిపూర్ణంగాను శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశాల్ని 100% ఎలాంటి సంశయం లేకుండా స్వీకరించి ప్రభుపాదుల వారు నిర్దేశించిన సూత్రాలు ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ఇప్పుడు మనం ఒకసారి జపించాం. 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. అలాగా కనీసంగా 16 మాలలు 16 జపమాలలు ప్రతినిత్యము జపించాలి అని నిర్దేశించండి. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. లేదండి, నేను ఈ వర్గానికి, ఈ కులానికి, ఈ మతానికి చెందినవాడిని, నేను భారతీయుని కాదు, హిందువుని కాదు, ముస్లిం, ఇవేమీ అక్కర్లేదు. మీరు ఏదైనా పర్లేదు, డజంట్ మ్యాటర్. స్త్రీని, పురుషుని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చండాలి, ఏమైనా పర్లేదు. ఏ నియమాలు లేవు. ఒకే ఒక సూచన ఏంటిది? దీని ప్రాశస్తాన్ని, దీని యొక్క లబ్ధిని తక్షణం పొందాలి అని మనం చేయాల్సింది ఏంటి? దాని లబ్ధిని చక్కగా పొందాలి అంటే సూచనని పాటించడం. ఏంటది? మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తుంటామో ఆ మంత్రాన్ని మన జీవితం మనం వినడం, అంతే చేయవలసింది. రెండవది ఏమిటి? ప్రతిరోజు మనం బుద్ధిస్తూ ఉంటాం కదా, ఆత్మని శరీరాన్ని ఏకీకృతం చేయడానికి, ఆనందకరమైన జీవనాన్ని పొందడానికి. ఆ భోజనాన్ని మనము కృష్ణుడికి సమర్పించిందే ఆహారంగా, భోజనంగా స్వీకరించాలి. కృష్ణుడికి ఏది సమర్పించవచ్చును? నేను ఏది భోజించాలంటే అది తీసుకెళ్లి కృష్ణుడికి పెట్టడానికి వీల్లేదు. శాకాహార భోజనాన్ని కృష్ణుడికి సమర్పించాలి. దాంట్లో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త. కృష్ణుడికి అలాగా ప్రేమగా వండి దాన్ని కృష్ణుడికి నివేదించి దాని ప్రసాదంగా స్వీకరించాలి. ఇవి చక్కగా నిర్వర్తించబడాలంటే భక్తుల సాంగత్యంలో ఉంటాయి. భక్తుల సాంగత్యంలో ఉన్న భక్తులు ఏం చేస్తూ ఉంటారు? భగవంతుని శ్రవణం చేస్తుంటారు, గానం చేస్తుంటారు, కీర్తిస్తూ ఉంటారు. అలా భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ నిత్యం భగవద్గీత, భాగవతాన్ని, వేదశాస్త్రాన్ని చక్కగా శ్రవణం చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనము పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటాం. అది శీఘ్రగతిన జరగాలి అంటే మనం ఇంకోటి ఏం చేయాలి? చేయకూడదు. ఒకవేళ పాపభూయిష్టమైన కర్మలుగా చెప్పబడే వాటిలో దేనిలో నియుక్తమైంటే వాటిని వదిలిపెట్టాలి. మాంసభక్షణ చేయకుండా ఉండడము, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండడము, దానిలో టీ, కాఫీలు కూడా మిళితం చేయబడ్డాయి కాబట్టి అవి కూడా తాకుండా, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండడము, జూదం ఆడకుండా ఉండడము, వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా.
ఇవన్నీ వదిలే స్థితిలో నేను లేనండి, పర్వాలేదు, మీరు చేయవలసిన 4 చేస్తున్నారు అనుకోండి, చేయకూడదు మెల్లమెల్లగా మీ నుంచి దూరం అయిపోతాయి. చేయవలసిన 4 చేస్తున్నారంటే 2 ఖచ్చితంగా వదిలిపెట్టేస్తారేంటి? మాంసభక్షణ, మత్తు పానీయాల సేవనం. ఎందుకంటే కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు అవి 2 కూడా తొలగిపోతాయి. ఈ ప్రక్రియని చేయవలసిన 4ని నిష్ఠగా చేస్తే ఖచ్చితంగా 100% ఎలాంటి సంశయమే లేదు, జీవితం అంతా ఆ రకమైన జీవనాన్ని కొనసాగిస్తే, కృష్ణ చైతన్య జీవనాన్ని కొనసాగిస్తే కష్టమైన విషయం కాదు. కొద్ది సవరణలు చేసుకుంటే చాలు, మనం పరిపూర్ణమవుతాము. ఎలా పరిపూర్ణమవుతాము? నిత్యం ఈ 4 నియమాల్లో భగవంతుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం అన్నాం కదా. దానిలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము ఉంది, నిత్యం భాగవత సేవ శ్రవణము ఉంది. అంటే శ్రవణం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే భక్తియుక్త సేవలను శ్రవణం చేస్తూ ఉంటే అది కూడా భక్తియుక్త సేవే. ఈ రెండింటి మూలంగా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానము మనకి అవగతం అవుతుంది. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యువతి తప్తాదేహం పునర్జన్మ. కృష్ణుడి గురించిన అవగాహన మనం పెంచుకున్నామని, కృష్ణుడి గురించిన అవగాహన మనకి లభించింది అనుకోండి, మనం ఏమవుతాము? తప్తాదేహం పునర్జన్మ నైతి మామేతి కౌంతేయ, నైతి మామేతి, నైతి మామేతి. సో అర్జున, చూడండి ఎంత సులభతరం చేసి మనకు అందించబడింది. మనం చేయవలసిందల్లా శ్రీల ప్రభుపాదుల వారికి అర్పించవలసిన నివాళి, కృతజ్ఞత ఏమిటి? ఆయన చెప్పినటువంటి ఈ సూచనల్ని మన జీవితంలోకి అన్వయించుకొని పాటించడం, అంతే మనం చేయాల్సి. పరిపూర్ణత్వాన్ని ఖచ్చితంగా సంప్రాప్తించుకో. అందుకని అందరికి కూడాను హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ ఇతరత్ర కార్యక్రమాలు దేనిలో ఉన్నా, సంశయాలు ఉన్నా కూడాను ఈ 4 కార్యక్రమాలు ప్రభుపాదుల వారు నిర్దేశించడం చేయండి. ఎలాంటి సంశయాలు ఉన్నా కూడా నాకు మెల్లమెల్లగా తొలగిపోతాయి. లేదండి ఇప్పుడు నేను పూర్తిగా అది లేదు అని చెప్పలేను, పర్వాలేదు, ఈ 4 నిష్ఠగా చేయండి. మిగిలినవన్నీ కూడాను మన హృదయంలో ఉన్న పరమాత్మ శుద్ధీకరిస్తారు, అవన్నీ తొలగిస్తారు. హృదయపూర్వకమైన విజ్ఞప్తి, దయచేసి అందరూ కూడాను మీరు వ్యక్తిగతంగా నిష్ఠగా 16 మార్లు జపించడము, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడము, నిత్యం భాగవత సేవ, భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయడం అనే కార్యక్రమాలు చేయండి. ఈ కార్యక్రమాలు చేస్తుంటే మనము ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే భక్తుల సాంగత్యంలో ఉండగలుగుతాం. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారికి సంబంధించింది, భగవంతునికి సంబంధించినటువంటి బోధనని మనం శ్రవణం చేస్తున్నామో, వింటున్నామో, భక్తుల సాంగత్యం లభిస్తుంది. ఎప్పుడైతే ప్రభుపాదుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తున్నామో, ప్రభుపాదుల వారి సాంగత్యం, కృష్ణుడికి సంబంధించిన వివరణ వింటుంటే కృష్ణుడికి నామరూపే కలికాలే కృష్ణ. కృష్ణుడి నామానికి, రూపానికి, ఈ వ్యక్తికి, అర్చ విగ్రహానికి, వీటికి ఏం తేడా లేదు. కృష్ణుడి గురించి వింటున్నామంటే కృష్ణుడి సాంగత్యాన్ని చేస్తాం, ఖచ్చితంగా మనం పరిపూర్ణం. అందుకని దయచేసి మీరు స్వీకరించండి. చైతన్య మహాప్రభు ప్రబోధించినట్టుగా మనం భరతవర్షంలో జన్మించాం కదా, మనం ఇతరులందరికీ కూడా ఈ పరిజ్ఞానాన్ని అందించాలి. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం నడుచుకుంటాం. ఇక్కడ మనం ఆ పెద్ద మాతాజీ అండ్ ప్రభుజీ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ. ఎవరికైనా హరే క్వశ్చన్స్, కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాత దండోత్సన. ఆది ఈశ్వరూపం అని ప్రకృతి గుణాల గురించి ఒక్కసారి వివరంగా చెప్పరా? స్వయంభువు అని పిలువబడుతుందని ఉంది, దాని గురించి చెప్పండి ఒకసారి వివరించండి. మాతాజీ, విశ్వరూపము అనేటువంటిది ఏమని చెప్పబడింది? విశ్వరూపము అనేటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క గర్భోదక సాయి విష్ణు యొక్క గర్భం నుంచి ఉద్భవించినటువంటి కమలం ఏదైతే ఉందో అది విరాట్ రూపంగా చెప్పబడింది. ఎందుకని మనమంతా కూడా ఎక్కడున్నాం నిజానికి? ఇప్పుడు ఆ కమలంలోనే ఉన్నాము. అదేమిటి? విశ్వరూపంలో కూడాను భగవంతుడు ప్రకటితం చేస్తారు కదా, ఈ జగత్తంతా కూడాను నాలోనే స్థిమితమైంది, విరాట్ రూపంలోనే ఉంది అంటే ఆ కమలాన్ని ఏమని చెప్పారు ఇక్కడ? కమలమే నిజానికి విశ్వరూపంగా ప్రకటితమైంది.
ఆ విరాట్ రూపము ఆ కమలంలోనే స్థిరపడింది. ఆ కమలం దాని నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు అని మనం చెప్తాం. అలాంటి బ్రహ్మ సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎలాగా? మానసిక కల్పనల ద్వారా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించినా కూడాను అది అవగతం కాలేదు. ఎంతకాలం పాటు? 43,20,000 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు, అయినా కూడా అవగతం. అది మనం చర్చించుకున్నాం మాతాజీ. నాకు తెలీదు మీ ప్రశ్నకి సమాధానం లభించిందా? ఇదే ప్రశ్న. కరెక్ట్ అండి, అదే అడిగాను నేను ప్రభుజీ, అదే అడిగాను. సరే, హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ? ఎవరికేమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఇక్కడ మనం ముగిద్దాం. ఈరోజు ప్రేమదని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. సద్గురు శ్రీల ప్రభుపాద్కి హరినామ సంకీర్తనకి నామధారి హరినామ ఠాకూర్కి భక్తులకి శ్రీమద్ భగవద్గీతకి గ్రంథరాజ్ భాగవతంకి శ్రీ శ్రీ రాధాకృష్ణకి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి శ్రీ రమన్ ప్రభుజీకి హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. సుఫల మాతాజీకి జై, ప్రహ్లాద్ ప్రభు కి జై. సో ఈనాటి కార్యక్రమాన్ని మనం ఒకసారి పునరావృతం చేసుకుంటాం కదా. ఈ రోజు మన కార్యక్రమాలు 7:30 హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మక పఠనము మరియు చర్చ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు భగవద్గీతని తెలుగులో చర్చిస్తాము. ఇవి ఈనాటి మన కార్యక్రమాలు. కాబట్టి భక్తులంతా కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్తున్నాయి. రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు మీరు అందరూ కూడాను. మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుపాద కీ జై. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరి హరి. హరే కృష్ణ.